హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము శనగగింజల చారు చేస్తున్నామండి. శనగగింజల చారు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను శనగగింజలు తీసుకున్నాను, అలాగే చింతపండు, గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ అండి. శనగగింజల చారు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రౌండ్ నట్ నేను ఫ్రై చేస్తున్నానండి. గ్రౌండ్ నట్ యాడ్ చేసిన తర్వాత గ్రౌండ్ నట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి గ్రౌండ్ నట్ అన్నీ కూడా ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి, పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి గ్రీన్ చిల్లీ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి. కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని గ్రౌండ్ నట్, గ్రీన్ చిల్లీ అన్నీ కూడా పైన పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి గ్రౌండ్ నట్, గ్రీన్ చిల్లీ అంతా కూడా ఇలా పైన పేస్ట్లా గ్రైండ్ పట్టుకోవాలండి. నెక్స్ట్ శనగగింజల చారుకి తాలింపు పెడుతున్నానండి. ఫస్ట్ ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలండి, అలాగే నెక్స్ట్ జీలకర్ర అండి, నెక్స్ట్ శనగపప్పు అండి, నెక్స్ట్ గార్లిక్ అండి, అలాగే నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి తాలింపు అంతా కూడా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది వరకు మనం పైన పేస్ట్లా గ్రౌండ్ నట్, గ్రీన్ చిల్లీ పట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమం అంతా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం లైట్గా చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 250 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ శనగగింజల చారు అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చారు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 5 minutes కుక్ అయితే సరిపోతుందండి. చూడండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఈజీ రెసిపీ. సో ఆల్మోస్ట్ మనకి శనగగింజల చారు రెడీ అండి. సో వేడి శనగగింజల చారు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.